అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైడ్రా అధికారులు అమీన్పూర్లోని ఓ భవనాన్ని కూల్చేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ఘటనపై వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు హాజరవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశించింది. అమీన్పూర్లోని భవనం కూల్చివేతపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైడ్రా అధికారులు అమీన్పూర్లోని ఓ భవనాన్ని కూల్చేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ఘటనపై వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు హాజరవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశించింది. అమీన్పూర్లోని భవనం కూల్చివేతపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే హైడ్రా అంటే ఎఫ్టీఎల్ లో కానీ నిబంధనలు ఉల్లంఘించి ఏవైతే కట్టడాలు కట్టారో వాటన్నిటినీ కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సోమవారం ఉదయం 10:30 ఫస్ట్ అవర్ లోనే విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి కారణం అమీన్పురలో ఇటీవల కాలంలో ఒక భవనాన్ని కూల్చివేశారు. ఆ భవనం గతంలో హైకోర్టు స్టే విధించింది. భవనాన్ని కూల్చివేయద్దంటూ కూడా గతంలో ఉన్నటువంటి ఆర్డర్ ను ఉల్లంఘించి హైడ్రా కూల్చివేయడంతో ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానులు స్థానికంగా ఉన్నటువంటి హైకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపైన ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు సీరియస్ గానే పరిగణలోకి తీసుకోండి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి భవనాన్ని ఎలా కూలుస్తారంటూ కూడా హైడ్రాను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అయితే వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టు ముందు వచ్చి సమాధానం చెప్పాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు ఇలాంటి అక్రమంగా కట్టడాలు కట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి భవనాలన్నింటిపై కూడా గతంలో చాలా వాటిపైన స్టేలు విధించింది. చాలా వాటిపైన ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ తెలంగాణ హైకోర్టు దీనిపైన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సోమవారం రోజు వ్యక్తిగతంగా రంగనాథ్ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.